Hello, hi, welcome to my channel, Our Computer Learning. And ఇవాళ టాపిక్ HTML ఫామ్ ఎలిమెంట్స్ లెసన్ నెంబర్ 22. సో మనం ఈ చాప్టర్లో అన్ని మ్యాక్సిమం మనం HTML ఫామ్ ఎలిమెంట్ కోసమే నేర్చుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనం ద యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ ఎలిమెంట్ చాలా మనం మోస్ట్లీగా మనం ఇంపార్టెంట్ అంటే ఇన్పుట్లోనే మనం అన్ని రకాలుగా రాస్తూ ఉంటాం. ఇన్పుట్లో మనం నేమ్ టైప్ అనేసి అదే మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో అది ఇంపార్టెంట్ అనమాట. యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది చాలా వేస్లో డిస్ప్లే అవుతుంది. అది టైప్ యాట్రిబ్యూట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, అంటే అది ఏ టైప్ యాట్రిబ్యూట్ అని. సో అన్ని డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ కోసం నెక్స్ట్ చాప్టర్ అంటే నెక్స్ట్ లెసన్లో కవర్ కూడా చేస్తాం. అంటే ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ చాప్టర్లో కూడా ఎన్ని డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో కూడా చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఎలిమెంట్స్ కాబట్టి యాంగిల్ బ్రాకెట్ సెలెక్ట్ ఎలిమెంట్. యాంగిల్ బ్రాకెట్ సెలెక్ట్ ఎలిమెంట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ని డిఫైన్ చేస్తుంది. అంటే మనకి ఇట్లా బాక్స్లో ఒక కింద యారో మార్క్ వచ్చి అందులో మనకి కార్ నేమ్స్ అనేటివి ఫ్లాట్ అని ఆడి అని అలా కార్ నేమ్స్ అనేసి కింద మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా అవుట్పుట్ వస్తుంది. సో యాంగిల్ బ్రాకెట్ ఆప్షన్ ఎలిమెంట్. యాంగిల్ బ్రాకెట్ ఆప్షన్ ఎలిమెంట్ అనేది ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేయొచ్చు, అది డిఫైన్ చేస్తుంది అన్నమాట. డిఫాల్ట్లో ఫస్ట్ ఐటమ్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్ అన్నమాట. ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్ని డిఫైన్ చేస్తుంది. అది ఏంటంటే ఆప్షన్లో సెలెక్టెడ్ అని అట్రిబ్యూట్లో యాడ్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఇది విజిబుల్ వాల్యూ. సైజ్ అట్రిబ్యూట్ యూస్ చేయాలి, నెంబర్లో విజిబుల్ వాల్యూ స్పెసిఫై చెయ్యాలి అంటే. సో ఇది విజిబుల్ వాల్యూ. మీరు ఒకవేళ ట్యాగ్స్ రాసుకోవాలి, ఎలిమెంట్స్ రాసుకోవాలంటే ఎలిమెంట్స్ మీరంతలో మీరు కూడా టైప్ చేసి మీరు రాసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. అలౌ మల్టిపుల్ సెలెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మల్టిపుల్ అట్రిబ్యూట్ని యూస్ చేయాలి, ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని కూడా యూజర్ సెలెక్ట్ చేయడానికి అలౌ చేస్తుంది ఈ మల్టిపుల్ అట్రిబ్యూట్ అనేది. సో ఇక్కడ మనం మల్టిపుల్ అని రాసాము, సైజ్ 4 తర్వాత మల్టిపుల్ అని రాసాము. ద టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్. యాంగిల్ బ్రాకెట్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అనేది మల్టీ డాష్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ అంటే టెక్స్ట్ ఏరియాని డిఫైన్ చేస్తుంది. ఒక చిన్న బాక్స్ వచ్చి అందులో మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టెక్స్ట్ ఏరియా కోసం. అంటే టెక్స్ట్ ఏరియా అవుట్పుట్ అలా వస్తుంది. రోస్ అట్రిబ్యూట్ అనేది టెక్స్ట్ ఏరియాకి నెంబర్స్ అంటే ఎన్ని లైన్స్ కావాలి అంటే అన్ని లైన్స్ విజిబుల్ స్పేస్ని చేస్తుంది. కాలమ్స్ అండ్ రోస్ని కూడా ఇస్తుంది. రోస్ అట్రిబ్యూట్ అనేది టెక్స్ట్ ఏరియాకి విత్ విజిబుల్ స్పెసిఫై చేస్తుంది అన్నమాట. ఎంత విత్ కావాలంటే అంత విత్ అన్నమాట. సో నెక్స్ట్ సిఎస్ఎస్ యూస్ చేస్తూ కూడా మనం టెక్స్ట్ ఏరియా సైజ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ యాంగిల్ బ్రాకెట్ బటన్, దీనికోసం మనం జావా స్క్రిప్ట్ల నుంచి కూడా స్టార్ట్ చేసాం బటన్ అనేది ఎలా ఉంటుంది అని. యాంగిల్ బ్రాకెట్ బటన్ ఎలిమెంట్ అనేది బటన్ని క్లికబుల్ డిఫైన్ చేస్తుంది. నోట్ ఏంటంటే బటన్ ఎలిమెంట్కి టైప్ అట్రిబ్యూట్ ఎప్పుడు స్పెసిఫై చేస్తుంది. డిఫరెంట్ బ్రౌజర్స్ మే యూస్ డిఫరెంట్ డిఫాల్ట్ టైప్స్ ఆఫ్ ది బటన్ ఎలిమెంట్స్ కదా. సో ఇప్పుడు HTML5 ఫామ్ ఎలిమెంట్స్ అన్నమాట. HTML5 కొన్ని ఫామ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. అంటే ఇది సేమ్ ఫామ్ కానీ HTML5లో కూడా యాంగిల్ బ్రాకెట్ డేటా లిస్ట్ అని యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్ అని యూస్ చేస్తూ ఉంటారు. బ్రౌజర్స్ అన్నోన్ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయొద్దు. అండ్ కొత్త ఎలిమెంట్స్ ఓల్డర్ బ్రౌజర్కి సపోర్ట్ చేయకపోతే వెబ్ అనేది డిస్ట్రాయ్ కాదు. సో మన వెబ్ పేజ్ అనేది ఏమీ కరప్ట్ కాదు. సో HTML5 యాంగిల్ బ్రాకెట్ డేటా లిస్ట్ ఎలిమెంట్ ఇది ప్రీ డిఫైన్ ఆప్షన్ని కూడా చూపిస్తుంది. సో యాంగిల్ బ్రాకెట్ డేటా లిస్ట్ ఎలిమెంట్ అనేది యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ ఎలిమెంట్కి లిస్ట్ ఆఫ్
ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ని స్పెసిఫై చేస్తుంది. యూజర్ డేటా ఇన్పుట్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ చేస్తారు అన్నమాట. సో ఇన్పుట్ యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క లిస్ట్ అట్రిబ్యూట్, యాంగిల్ బ్రాకెట్ డేటా లిస్ట్ ఎలిమెంట్ యొక్క ఐడి అట్రిబ్యూట్ కంపల్సరీగా రిఫర్ చేయాలి. అండ్ ఇప్పుడు HTML యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్ ఎలిమెంట్. యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్ ఎలిమెంట్ అనేది క్యాలిక్యులేషన్ యొక్క రిజల్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే స్క్రిప్ట్ పర్ఫామ్ చేసినట్టే. అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాల్కులేషన్ అనేది యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్లో రిజల్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్ ఎలిమెంట్ అనేది రిజల్ట్ రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి రెండు మీకు అర్థం కావాలి అంటే డేటా లిస్ట్ అండ్ అవుట్పుట్ అనేది మనం నోట్ప్యాడ్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో మన ఫామ్ ఎలిమెంట్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ మనం రిఫర్ చేసుకుందాం ఒకసారి. యాంగిల్ బ్రాకెట్ ఫామ్ అనేది HTML ఫామ్ ఇన్పుట్ యూజర్స్కి ఇన్పుట్ ఇవ్వడానికి డిఫైన్ చేస్తుంది. యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ని కంట్రోల్ చేసేదాన్ని డిఫైన్ చేస్తుంది. యాంగిల్ బ్రాకెట్ టెక్స్ట్ ఏరియా అనేది మనకి మల్టీ లైన్ ఇన్పుట్ కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఎంత టెక్స్ట్ ఏరియా ఇవ్వాలి అనుకుంటామో అంత టెక్స్ట్ ఏరియా ఇవ్వడానికి ఈ టెక్స్ట్ యాంగిల్ బ్రాకెట్ టెక్స్ట్ ఏరియా అనేది డిఫైన్ చేస్తుంది. యాంగిల్ బ్రాకెట్ లేబుల్ అనేది మనం యాంగిల్ బ్రాకెట్ ఇన్పుట్ ఎలిమెంట్లో లేబుల్ కోసము అది డిఫైన్ చేస్తుంది. యాంగిల్ బ్రాకెట్ ఫీల్డ్ సెట్ అంటే మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. గ్రూప్స్కి రిలేటెడ్ ఎలిమెంట్ ఇన్ ఏ ఫామ్, ఒక ఫామ్కి మనం బాక్స్ లాగా గీసుకోవచ్చు. అండ్ లెగ్ ఎండ్ అనేది ఏమో క్యాప్షన్ అనమాట, ఫీల్డ్కి మధ్యలో క్యాప్షన్ అనేది రాసుకోవచ్చు. యాంగిల్ బ్రాకెట్ సెలెక్ట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ని డిఫైన్ చేస్తుంది. అండ్ యాంగిల్ బ్రాకెట్ ఆప్ట్ గ్రూప్ అనేది మనం గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆప్షన్ అంటే దానికి ఎక్కువ రిలేటెడ్ ఒకదానికంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది కూడా మనకి ఈ గ్రూప్ ఆప్షన్లో ఉంటుంది. అండ్ యాంగిల్ బ్రాకెట్ ఆప్షన్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్కి ఆప్షన్స్ని ఇస్తుంది, అది డిఫైన్ చేస్తుంది. అండ్ యాంగిల్ బ్రాకెట్ బటన్ అనేది క్లికబుల్ బటన్ని డిఫైన్ చేస్తుంది. అండ్ యాంగిల్ బ్రాకెట్ డేటా లిస్ట్ అనేది ప్రీ డిఫైన్ ఆప్షన్ ఫర్ ది ఇన్పుట్ కంట్రోల్ కోసం డిఫైన్ చేస్తుంది. యాక్చువల్గా మీకు డేటా లిస్ట్ అండ్ అవుట్పుట్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు నోట్ ప్యాడ్లోనే అర్థం అవుతుంది. సో యాంగిల్ బ్రాకెట్ అవుట్పుట్ అనేది క్యాల్కులేట్ అయ్యి రిజల్ట్ మనకి అవుట్పుట్ వచ్చేదాన్ని డిఫైన్ చేస్తుంది. సో మనం ఇవాళ కొన్ని ఈ టాపిక్స్ని మనం కంప్లీట్ చేసాము. రేపు నోట్ ప్యాడ్ మెల్లిమెల్లిగా కొన్ని టాపిక్స్ తోటి మన నోట్ ప్యాడ్ని కూడా కంప్లీట్ చేద్దాము. సో మనం చూసిన టాపిక్ ద ఇన్పుట్ ఎలిమెంట్, యాంగిల్ బ్రాకెట్ సెలెక్ట్ ఎలిమెంట్, pre-selected option, visible value, allow multi selections, and the angle bracket text area element using CSS in text area, the button element, HTML5 form elements, data list and output, and data list element, output element, ఒక ఫామ్ లిస్ట్ కూడా చూసేసాము. అండ్ పాయింట్ వైస్ ఇవన్నీ మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసి చూస్తాము. సో డోంట్ మిస్ it. Please do subscribe, like, share and comment. Thank you.